కాకినాడలోని సూర్యకళా మందిరంలో జనసేన ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల సందర్భంగా జనసేన నేతలు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య పాల్గొన్నారు. ఈ పరాభవనామ సంవత్సర ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరికీ శుభం కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయాలని డాక్టర్ చిట్ల కిరణ్ అన్నారు. ఈరోజు మన కాకినాడలో ఉగాది ముందుగా వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పరాభవనామ సంవత్సరం ముందుగా శుభాకాంక్షలు. ఈరోజు మా జన సైనికులు, వీర మహిళలు, అలాగే మా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా సరదాగా ఎంతో పండగ వాతావరణంలాగా, సంక్రాంతి పండగలాగా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రేపు ఉస్తాద్ భగత్ సింగ్ తెల్లవారుజామున 4 గంటలకి ప్రీమియర్ షో వేస్తున్నారు. అలాగే ఈరోజు వేయడం జరుగుతుంది. ఇది మరో గబ్బర్ సింగ్. అలాగే మాకు ఓజీ సినిమా కంటే భారీ ఎత్తున కలెక్షన్లతో ఈ సినిమా మంచి హైప్ మీద సినిమా కూడా మంచి హిట్ అవుతుందని మా అందరికీ జన సైనికులు అయితేనో, వీర మహిళలు అయితేనో, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనో ముందుగా ఈరోజు మేము సూర్యకళా మందిరంలో కూడా ఈ సినిమా గురించి ప్రోగ్రాం కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఉగాది పురస్కరించుకొని సినిమా బంపర్ హిట్ అవుతుందని, అలాగే రికార్డులు ఒక దురంధర్ సినిమా, అలాగే దాని మీద ఎక్కువగా ఈ సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందని మేము మనసారా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కడూ కూడా ఈరోజు సంక్రాంతి, ఎప్పుడో సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ సంక్రాంతి పండగలాగా ఈరోజు మా థియేటర్లో మా కార్యకర్తలందరూ కూడా పండగ వాతావరణం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మనసారా కోరుకున్నాం. జై జనసేన, జై ఉస్తాద్ భగత్ సింగ్. ఆ సినిమా రిలీజ్ కోసం మన జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో థియేటర్ల ముందు కోలాహలంగా ఉంది. మరి ఆ సినిమా ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు టెన్షన్గా ఉంటే ఈలోగా హైదరాబాద్ నుంచి ఫుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి టాక్ వచ్చింది. మరి ఈ సినిమా మరో గబ్బర్ సింగ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈ సినిమా అందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాం. జై జనసేన. రేపు ఉగాదితో పాటు మన ఉస్తాద్ భగత్ సింగ్, మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందండి. అది ఎంతో ఆనందంగా ఉంది మాకనే కాదు, మా జన సైనికులకి, మళ్ళీ చుట్టూ ఉన్న మన కాకినాడ ప్రజలందరికీ ఎంతో ఆనందంగా ఉంది. అది భారీ హిట్ చేసేలాగా మేము అందరూ కృషి చేస్తామని కోరుకుంటూ జై హింద్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాదితో పాటు మాకు ఉస్తాద్ భగత్ సింగ్, మా ప్రియతమ నేత, డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయింది. కాబట్టి ఒకటి ఉగాది పండుగ అయితే మరి ఉస్తాద్ భగత్ సింగ్ రెండో పండుగ. 2 పండుగలు కలిపి కొట్టి మరి మిక్సర్ వేసి గ్రైండర్ కొట్టినట్టుగా ఉప్పొంగిన ఉత్సాహంతో జన సైనికులు ఎదురు చూస్తూ ఉన్నాం. రేపు ఇది బంపర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలు నటించినా ఆ ఆదాయం అంతా కూడా తీసుకెళ్ళి మరి ప్రజలకి, యువతకి, మహిళలకి, గిరిజనులకి, మరి చిన్న పిల్లలకి, స్కూల్ విద్యార్థులకి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన సంపాదించిన ప్రతి పైసా కూడా మరి ఈ యొక్క సంక్షేమ పథకాలకి, రాష్ట్ర ప్రగతి కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఇటువంటి మరి ప్రజల మనసును నెలకొన్న నాయకుడి యొక్క సినిమా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా రేపు మస్తుగా వెళ్ళి మరి ఏకదమ్గా దాన్ని సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, ఎత్తరా ఎత్తరా గత్తరే గత్తరా, గత్తరే గత్తరా ఎత్తిపారబోయ్యరా. రేపు థియేటర్లు బద్దలైపోతాయి అన్నమాట. కారణం ఏంటి? మన ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా హిట్టో హిట్. జై జనసేన. మేము మా ప్రాణం పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఏదైనా చేస్తాం. జనసేన పార్టీ తరపున మేము ఏదైనా సాధిస్తామనే నమ్మకం మాకు ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ స్థాపించి కొన్ని కోట్ల ప్రజలకి సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని ఎంతోమంది చీడ పురుగులు ఎన్నో అంటున్నారు. ఆయన అసలు అలాంటివి అసలు పట్టించుకోరు. అసలు అలాంటివి చూడను కూడా. అలాంటి మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఆయన లేదు. ఎందుకంటే మంచి వాళ్ళ మీదే ఎక్కువ నిందలు వస్తుంటాయి. అలాంటి గొప్ప వ్యక్తిని తిట్టే వాళ్ళందరూ నా దృష్టిలో చీడ పురుగులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది ఆయన ఒక ప్రభంజనం. ఆయన ఒక స్టారే కాదు, ఆయన సినిమా స్టార్ మాత్రమే కాదు, రాజకీయాల్లోనే నెంబర్ 1 స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై జనసేన.
రేపు థియేటర్లు బద్దలైపోతాయి అన్నమాట.